నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖ రానున్నారు. రేపటి నుంచి ఇక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ సిటీ పరేడ్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇవాళ సాయంత్రం 4:40 రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40 ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖ రానున్నారు. రేపటి నుంచి ఇక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ సిటీ పరేడ్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇవాళ సాయంత్రం 4:40 రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని నవీన్ అందిస్తారు. నవీన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ రానున్నారు, వివరాలేంటి? మధ్యాహ్నం 3 గంటలకి ఢిల్లీ నుంచి విశాఖపట్నం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా బయలుదేరున్నారు. సరిగా 4:40 విశాఖపట్నం విమానాశ్రయం కూడా చేరుకుంటున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు 2 రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు అక్కడనే ఉండి ఒక కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీకి కూడా వచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ తో పాటు సిటీ పరేడ్ ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఇటు ద్రౌపది ముర్ముతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కూడా జరగబోతున్నాయి. రేపు సిటీ పరేడ్ కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో విఐపీల రాకతో విశాఖపట్నం కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఐఎఫ్ఆర్ 2026 మిలాన్ వేడుకల్లో మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్తో పాటు MiG-29 దాంతో పాటు ఫైటర్ జెట్స్ కూడా ఇప్పటికే అక్కడ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి మిలాన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఐఎఫ్ఆర్ తో పాటు IONS కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో యుద్ధ నౌకలతో పాటు నేవీ సంబంధించినటువంటి ఉన్నటువంటి వివిధ దళాల నౌకలు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కొంత ఆకర్షణీయంగా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కొంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో ఇటు రాష్ట్రపతితో పాటు రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా పాల్గొంటున్నారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా హాజరు కానున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నవీన్. కోరం లేకపోవడంతో వాయిదా